ఎందుకు అని అంటే, సర్లే ఏదో ఒకరితోనే చెప్పాడు కదా, పోతలే ఒకరితోనే చెప్పింది కదా పోతుంది అని అనుకుంటే పోతుంది అని అనుకుంటే ఏమవుతుంది? పోతుంది అని అనుకుంటే ఏమవుతుంది? అడుగులు ఉంటాయి కదా, అయిపోయింది ఇంకో 2 నిమిషాలు రామేనంతా నేర్చుకోవడం ఇలా చేసేసారు, బోర్డు పెట్టారు కదా. అయితే ఏం చేస్తారు? అడుగులు కాలుతున్నాయి అనుకో, అగ్గిపుల్లు వేస్తారు, ఏమవుతుంది? చిన్నమంటే కదా వదిలేస్తారా? వదలరు కదా, వదిలేస్తే ఏమవుతుంది? అడవంతా కాలిపోతుంది. అలాగే వీళ్ళు విద్వేషం చిన్నదే కదా, వీళ్ళ దుర్బోధం, వీళ్ళు సంఘానికి కీడు చేయాలని ఒకడే కదా అని అనుకున్నాం అనుకో, దాని ద్వారా ఏమవుతుంది? ఒకరు మొత్తం అంతా కూడా పాడైపోతుంది, చెదిరిపోతుంది, ఎండిపోతుంది. దేవుడు కోరుకున్న ద్రాక్ష అంతా కూడా ఏమవుతుంది? ఎండిపోతుంది. కాబట్టి సహాయం చేసి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి సహాయం చేసి ఒకరికి ఒకరు ఆయన పట్టుకోమంటున్నాడు. ఇలాగ మనం పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, భక్తిహీనుల నుండి భక్తులను భక్తులను వేరు చేసినటువంటి వారు అవుతాం. దాని ద్వారా దేవుని యొక్క సంఘాన్ని మనము ఏం చేస్తున్నాం అంటే, సరైనటువంటి దారిలో పెట్టి దేవుని యొక్కకు నడిపిస్తున్నాం. కాబట్టి ఇలాగా ఒకరికి ఒకరు మనం సహాయం చేసుకొని సరైనటువంటి ఫలభరితమైనటువంటి ద్రాక్ష తోటగా మనము సంఘాన్ని చేస్తూ అందులో సరైనటువంటి ద్రాక్ష వల్లులుగా ఉంటూ దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలోకి మనం చేరగలం. కాబట్టి అటువంటి కృప కూడి వచ్చిన మనందరకు ప్రభువు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. క్రైస్తవులలో